హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసరికి మా బాబుది హాఫ్ ఇయర్ బర్త్డే చేస్తున్నామండి. 6 మంత్స్ కంప్లీటెడ్. సో దానికి సంబంధించి కుకింగ్ చేస్తున్నాను. జస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్గా మీ అందరికీ కూడా వీడియో షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 3.5 kg నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీ అనేది నేను ఒక్కదాన్ని ప్రిపేర్ చేయటం అండి. బేసిక్గా నాకు 3 to 4 మెంబర్స్కి మాత్రమే కుకింగ్ చేయటం వచ్చు. ఈ ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్కి నేను కుక్ చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ టైం నా ఒక్క చేతి మీద. ఎలా వస్తుందో అనుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకో జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసేసుకున్నాను. కొంచెం డీప్ ఫ్రై అయ్యాక అసలు అల్లం పేస్ట్ వేయగానే ఎంత స్మెల్ మంచిగా వస్తుందంటే, నేను ఇంట్లోనే చేస్తానండి అల్లం పేస్ట్ అనేది కూడా, బయట ఏం తీసుకోను, అది బాగుండదు అనేసి. సో అది కొంచెం కుక్ అయ్యాక ఇలా టమాటాస్ కూడా మిక్స్ చేసేసుకున్నాను. చికెన్లో నేనైతే టమాటాస్ వేస్తానండి. కొందరు టమాటాస్ వేయరు. నాకు టమాటా వేస్తేనే టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి చికెన్లో టమాటా వేస్తే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ మగ్గాక సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. అది ఏ కర్రీ అయినా కానీ ఇలా మగ్గుతూ ఉంటుంది తొందరగా. సో అది మగ్గేశాక చికెన్ అనేది ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇది 3.5 kg అండి చికెన్ అనేది. 3.5 kg సరిపడా నేను ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను. ఇది మొత్తం ఇంత పెద్ద మొత్తంలో నేను చేయటం అయితే నాకే అసలు నేను చేయగలుగుతానా లేదా అన్న డౌట్ వచ్చింది. బట్ ఏంటంటే సరే చేయాలి కదా, ఎప్పుడైనా ఒకసారైనా ట్రై చేస్తేనే కదా మనకి నెక్స్ట్ టైం అయినా వచ్చేది అన్నట్లు నేనైతే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నేనైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అయితే సూపర్ చేస్తానండి. సో ఇది మొత్తం చికెన్ వేసుకున్నాక నేను పసుపు కారం కర్డ్, సో ఇవన్నీ కూడా చాలామంది ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు. బట్ ఎందుకో నాకు అంత నచ్చదు మ్యారినేట్ చేసి పెట్టుకోవడము. నేను ఒకేసారి కర్రీతో పాటే ఇలా వేసేసి ప్రిపేర్ చేసుకుంటానండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా. సో నాకు వచ్చినట్లు నేను ప్రిపేర్ చేస్తున్నాను. మీరైతే ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నానండి. మధ్య మధ్యలో మా హస్బెండ్ జోక్స్ వేస్తూ ఉన్నారు. వీడియో తీయమంటే నా జోక్స్ వేస్తూ వీడియో తీస్తూ ఉన్నారు. సో అలా చేసుకుంటూ నేను కుకింగ్ చేస్తున్నాను. నాకైతే కొంచెము పని ఎక్కువ అనిపించింది కానీ, బట్ ఏదైతే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు మన చేత్తో వండి పెట్టేదానికంటే అంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది చెప్పండి. బయట మనం ఆర్డర్ పెట్టి తెచ్చి ఇవన్నీ అంత అనిపించదు కదా. ఆర్డర్ పెట్టి నిమిషంలో అయిపోతుంది ఆర్డర్ పెట్టేస్తే. బట్ ఏంటంటే మన చేత్తో మనం వండి పెట్టి వాళ్ళు బాగుంది అన్నప్పుడు అసలు ఆ హ్యాపీనెస్ ఆ తృప్తే వేరు కదా ఎంతైనా కానీ. ఏమంటారు మీరు కూడా? సో ఫైనల్గా ఇదిగోండి మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఒక పక్క నేను బగారా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ బగారా నేనైతే సింపుల్గా చేసేస్తానండి. పెద్ద ఏం చేయను బగారాకి. నార్మల్గా పోపులో బిర్యానీ మసాలాలు వేసేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసేసి, సో అది మనకి పోపు అయ్యాక మొత్తము నేను రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి. రైస్ కుక్కర్లో మిక్స్ చేసేసి పెట్టేస్తాను. చాలా బాగా వస్తుంది బగారా కూడా అట్లా చేసుకుంటే. ఇంకో మొత్తం ఇంకా కుక్ అయిపోయింది చికెన్ అయితేను. నేను ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా మిక్స్ చేసేసానండి. వేసేసి ఇలా మొత్తం అనేది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను. సింపుల్గా ఇలా మిక్స్ చేసేసుకొని చాలా బాగా వచ్చేసింది. స్మెల్ అయితే అసలు అద్దరిపోతుంది అనుకోండి. అది ఉడుకుతుంటేనే నాకు తినాలనిపిస్తుంది. మీలో ఎంతమంది కర్రీ కుకింగ్ అయ్యేటప్పుడే తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా అది కుక్ అయ్యేటప్పుడే నాకు తినాలని చాలా ఇష్టం ఉంటుంది. బట్ తినము అంతే. కొందరు అంటే చేసేటప్పుడు తినకూడదు అనేసి అంటారు కదా, అందుకని. సో అయిపోయిందండి, కుకింగ్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా మొత్తం అంట్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని కిచెన్ కూడా ఆల్రెడీ కుకింగ్ అయిపోయిన తర్వాత నేను మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని ఫైనల్గా అంట్లన్నీ తోమేసుకుంటాను. ఒకసారి చూడండి మొత్తం అనేది కూడా క్లీన్ చేసేసాను నీట్గా. ఎలా ఉంది అనేది ఒకసారి క్లీన్ అయ్యాక కూడా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. బర్త్డే అయితే సింపుల్గా చేసామండి, జస్ట్ అపార్ట్మెంట్ వాళ్ళతో. కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వీడియోలో మా బాబుది బర్త్డే ఎలా అయింది అనేది జస్ట్ చిన్న క్లిప్స్ అండి. ఎలా సెలబ్రేట్ చేశాను అనేది కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా.